మదర్స్ డే అనగానే మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నాను, మదర్స్ డే అయిపోయి చాలా నెలలు అయిపోయింది కదా అని. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఈ మొన్న అయింది, మీరు నెక్స్ట్ ఇయర్ మదర్స్ డే వరకు కూడా ఇలాగే ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారని, ఉగాది అయినా సరే సంక్రాంతి అయినా సరే మీ వెసులుబాటుని బట్టి మీ టైమింగ్ని బట్టి ఆ సంబరాలను మీరు చేసుకుంటూ ఉంటారని అర్థమైంది. సో అలా ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసిన మదర్స్కి, అలాగే ఆ మదర్స్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి ద స్టార్ పురుషులకి స్వాగతం. కానీ ఈరోజు వాటా కోటాలో మాత్రం చాలా ఎక్కువగా మన ఆడవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. పాపం పురుషులేరి ఇక్కడ ఉండే హస్బెండ్స్ ఎంత బుద్ధిగా ఉంటారండి అసలు. బాబా మాకు ఈ మధ్య కాలంలో జెప్టోలు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ మీకు మాత్రం ఎనీ టైం ఇట్లా ఏది కానివ్వండి అనగానే తీసుకొని వచ్చి చేసి ఇంత పద్ధతిగా ఇంత బుద్ధిగా ఉండేటువంటి మగవాళ్ళందరికీ కూడా జోహార్లు జోహార్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో కాస్త నేను మగ పక్షపాతిని అయిపోయాను శ్రీలక్ష్మి. ఎస్, ఇక్కడ ఉండేవాళ్ళని చూస్తుంటే ముఖ్యంగా మన శ్రీనివాస్ గనుగోని గారు వైఫ్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? అంతే కదండి. ఎంత టాప్ పొజిషన్స్లో ఉన్నా సరే ఇంట్లో మాత్రం ఆ పాలకూర దగ్గర నుంచి, అలాగే పెరుగు, పాలు, పిల్లల డైపర్లు, టిష్యూలు, అలాగే బ్రెడ్, జాము, అన్నిటినీ కూడా చూసుకుంటూ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ని మధ్య మధ్యలో ఇలా సరదాగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మరి ఈరోజు నేను గెస్ట్ అంట, నేను యాంకర్ కాదని చెప్పారు ముందే. ఈరోజు శ్రీలక్ష్మి ఈజ్ ద యాంకర్. సుమ పక్కన యాంకరింగ్ అంటే ఇట్లా తప్పటడుగులు వేస్తూ తడేలు పని పడిపోయే ముందర ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చేసాం మీకోసం కూడా. అవునా, ఏంటిది? ఇటు పక్కకు వచ్చి చూద్దామా? మదర్స్ డే గురించి నాకు కొంచెం సుమ గురించి చెప్పాలని ఉంది. తన చిన్నప్పుడు బాగా చాలా అల్లరి అంత ఎక్కువ చేయలేదు, కానీ చాలా క్లవరు. నేను అన్నీ తనకి నేర్పించి తన అన్నిటి నుంచి ఎంకామ్ దాకా చదివింది. కానీ తన డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ యాక్టర్ అయిపోయింది. పర్వాలేదు, చదువు షూటింగ్ అన్నీ కలిపి చాలా బాగా చేసింది. కానీ అందరికీ చాలా నచ్చుతుంది తను. కానీ నేను ఎలాగ చెప్తాను, నాకు అందరు నా దగ్గర వచ్చి చెప్తారు, అమ్మ మీరు ఇలా ఒక అమ్మాయి కన్నారు కదా, చాలా మంచిది అని. నేను చెప్తాను, గాడ్ గిఫ్ట్, నా దగ్గర ఏమి లేదన్నా అంట. ఇప్పుడు అమెరికాలో చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తుంది. మదర్స్ డే సుమా, ఐ లవ్ యూ సుమా, ఐ లవ్ యూ. మా అమ్మ పల్లెసెన పార్చిమిట్టిల్ విమల గారు, మీకు ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమై ఉంటుంది నా రూట్స్ కేరళ నుంచి అని. కేరళ అమ్మాయి అయినా అమ్మ తెలుగు పట్టుబట్టి నేర్పించి, అలాగే డాన్స్ అని పాటని అన్నింటిలోనూ పెట్టి అవన్నీ సరిగ్గా రాకపోయినా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండేలాగా చూసుకున్నటువంటి ఆ భగవంతుడికి నా కోసం టెలివిజన్ని కనిపెట్టినటువంటి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఇలాగే చాలామంది అమ్మలు వాళ్ళ జీవితాల్ని పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అలాంటి అమ్మలందరికీ కూడా జోహార్ చెప్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఎలాంటి స్టేటస్లు అక్కర్లేదు, అలాగే ఎలాంటి పేరు అక్కర్లేదు, కానీ పిల్లల కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు అలాంటి అమ్మ అన్నమాట. సుమా, ఎస్, ప్రతిరోజు పండగే అన్నట్టుగా నిజంగా మదర్స్ డే ఎప్పటి వరకు మదర్స్ డే చేసుకుంటాము. ఉగాది, మనం క్రిస్మస్ వరకు కూడా పండగలు జరుపుకుంటూనే ఉంటాము. ఎందుకంటే ప్రతిరోజు పండగే. సుమ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ప్రత్యేకమైన పండగ మనకు సుమ పండగ ఇక్కడ. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మీ చిన్నప్పుడు, మీ అమ్మలు వాళ్ళ చిన్నప్పుడు కూడా నన్ను చూసి పెరుగుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. మరి ముందుగా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభను ఉద్దేశించి. I request our Albert Jasani, please come on to the dais. He is the owner of this whole premises. Give him a big round of applause. Albert Jasani ji, please come on to the dais. He is the owner. So, before I'll give the mic to Sumagaru and mana Srilila Garu. I just want to give you a quick update on the MATA activities. Only I'm going to take 1 or 2 minutes, because you all know that MATA started last year April 14th, and within the past 1 year we are able to establish more than 23 chapters across United States.
And then within the 10 months from the inception, we went to India. We have conducted Mata Seva Days in a true service. And then we have done a major eye cataract health camp in Hyderabad with the support of Mana Suma Garu. On the ground, she is the key and instrumental person to help us in all the logistics, securing the venue of the Kotla Vijayabhaskar Reddy Stadium. And we partnered with Shankar Netralaya, who is the premium high institute entire the world. They are the only allowed to go outside of the operation theater to conduct an eye cataract surgery. So we partnered with them, and we have done about it, and who all supported to make it, to the, where we are. And I want to thank Pradeep Samala Garu, Kiran, Vijay, and entire my, team, Swati Garu, all the executive team who are instrumental to get to this point. I want to thank each one of them. And then without further ado, I want Pradeep Garu to say a few words. And then Suma Garu will talk about her experience, because we worked day and night in Hyderabad and she witnessed it. I want to hear from her own words, her experience with Mata. Okay? Before that, I want Pradeep Garu, quickly. Thank you, Srinivas. And I would like to, before I say anything, I would like to invite G. Masudan Reddy Garu, Devarkadra MLA. Please come onto the stage. And Ravikanti Pradeep, BJP state leader, please come on to the stage. Response to Mata organization, which started with Seva Samskriti Samanatvam అనే ధ్యేయంతో మేము స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. ఈ 1 ఇయర్లో మేము ఏదైతే ప్రామిస్ ఇదే స్టేజ్ మీద ఇనాగ్రేషన్ చేసిన ఏప్రిల్లో మాట నిలబెట్టుకున్నది మన కన్వెన్షన్లో ప్రూవ్ అయింది. అండ్ ఇండియాలో చేసిన సేవా కార్యక్రమంలో అగైన్ థ్యాంక్ యూ సుమ గారు ఫర్ యువర్ కోఆపరేషన్, ఫర్ యువర్ organization's involvement, Friends for Joy, and we just had an event, a few days ago, and we really appreciate. And Srilila Garu, thank you so much for attending this event. For more videos like this, subscribe Big TV channel.